Bonjour to everyone. White Roses, 1957, July 6th. The only thing that is important is your seeking and realizing the divine. All the rest is zero అంటున్నారమ్మ. అంటే దైవాన్వేషణ మరియు దివ్య సాక్షాత్కారం మాత్రమే ప్రాముఖ్యమైనవి. అన్యమైనది ఏదైనా వృధానే, జీరో, సున్నా అంటున్నారు. అంటే మన జీవిత లక్ష్యం ఏంటి? దైవాన్వేషణ, దైవాన్ని సాక్షాత్కరించుకోవడం, అలాగే దాన్ని ఇంటిగ్రల్ యోగాకి వచ్చేసరికి మనము మన చర్యలలో, కర్మలలో ఆ దివ్యత్వాన్ని తీసుకురావడం. ఇక నెక్స్ట్ 28th జూలై ఏం చెప్తున్నారు? వైటల్ ప్రేయర్, స్టడీనెస్ అండ్ పర్సివరెన్స్, మెంటల్ ప్రేయర్, ప్యూరిటీ, ఇంటిగ్రల్ ప్రేయర్, ద డివైన్ కాన్షియస్నెస్. అంటే ప్రాణిక ప్రార్థన అనేది స్థిరత్వము, పట్టుదలగా ఉండాలి. మనము ఏది చేయాలన్నా ఈ ప్రాణిక శక్తి మనకు చాలా అవసరము. అది పట్టుదలగా, స్థిరత్వంగా దాన్ని మంచి వైపు, దైవం వైపు మళ్ళించినప్పుడు అది స్థిరత్వంతో అనేక అద్భుతాలు సృష్టిస్తుంది అని కూడా మనకు తెలిసిన విషయం. అలాగే మానసిక ప్రార్థన అనేది ఎలా స్వచ్ఛంగా, అందులో ఏమీ అంటే తెల్ల కాగితంలాగా స్వచ్ఛంగా ఉండాలి అంటారు. సమగ్ర ప్రార్థన అనేది సమగ్రంగా మనం దివ్య చైతన్యంలాగా ఉంటుంది. దివ్య చైతన్యం కోసం మాత్రమే మనం అక్కడ దివ్య చైతన్యాన్ని అన్వేషిస్తాము. చేసుకోవడమే కాకుండా దివ్య జీవనం గడపడానికి మనము ఈ సమగ్ర ప్రార్థన అనేది ఉంటుంది. మన దగ్గర కలెక్టివ్ ప్రేయర్, కలెక్టివ్ మెడిటేషన్స్ కూడా మనం చేస్తూ ఉంటాం కదా, మనందరికి తెలిసిన